హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగా ఇంపార్టెంట్ సపోర్టు 48,750ని మాట్లాడుకున్నాం. ఇక్కడ గమనించినట్లయితే 48,750ని ఈరోజు మార్కెట్ ఫస్ట్ ఓపెన్ అయితేనే డౌన్ సైడ్కి బ్రేక్ ఇవ్వకుండా అప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ ముందు కూడా చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. అదే ట్రెండ్ లైన్ని రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అయింది. అప్ సైడ్కి ర్యాలీ అయినాక కూడా ఏమైంది, మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి, గమనించండి, వీడియోలో మనం సర్కిల్స్ చేస్తున్నాం. 2 టైమ్స్ మళ్ళీ అగైన్ ఈ యొక్క వాల్యూని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పామంటే లాస్ట్ వీడియోలో ఇక్కడ 2 రకాల ట్రెండ్ లైన్లు వస్తున్నాయని ఖచ్చితంగా నేను చెప్పాను, గమనించండి. ఈ విధంగా చెప్పామన్నమాట. ఇలా 2 రకాల ట్రెండ్ లైన్స్ వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా దీన్ని ఫస్ట్ ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది అనేసి, సో ఆ విధంగానే ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే ఈ రెసిస్టెన్స్ని ఏమైంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ర్యాలీ అప్ సైడ్కి అయింది. ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ కొత్త బయర్స్ రావడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ర్యాలీ అనేది ఇంకొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. సో మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు ఈ యొక్క లైన్స్ అన్నీ ఇప్పుడు డిలీట్ చేసి మీకు చార్ట్ను ఒకసారి క్లారిటీగా చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీరు గమనించినట్లయితే మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్స్ చేస్తున్నాను. ఈ యొక్క వాల్యూస్ని గమనించండి. ఆ రోజు అనుకున్నాం ఇది ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. ఈ బాక్స్ జోన్కి డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే ర్యాలీ డౌన్ సైడ్కి ఉండొచ్చు, అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే అప్ సైడ్ ఉండొచ్చు అని ఇదో ఈ యొక్క వాల్యూకి. ఇక్కడ ఆ రోజు బాగా మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి ప్రైస్ యాక్షన్ జరిగి ఏమైంది, డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చి డౌన్ సైడ్ ఫాల్ స్పీడ్గా పడింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా, ఈ యొక్క లోని రెస్పెక్ట్ చేస్తూ ఇప్పటికీ 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ రెడ్ కలర్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు మళ్ళీ లోని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి అప్ ట్రెండ్ అయింది. సో రేపు ఇంపార్టెంట్ వాల్యూ ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ వాల్యూ రేపు మళ్ళీ మీకు మేక్ ఆర్ బ్రేక్ జోన్కి బాగా గమనించినట్లయితే ఇది 49,270. ఓకే ఫ్రెండ్స్, 49,270. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ జోన్ జరిగింది. ఈ యొక్క వాల్యూ గమనించండి, 49,477. ఓకే, ఈ 2 వాల్యూస్ రేపు మార్కెట్ అప్ సైడ్కి బ్రేక్ ఇస్తేనే మళ్ళీ మనము టార్గెట్స్ చూసుకోవచ్చు. అక్కడ ఏర్పడుతున్న క్యాండిల్స్ని బట్టి మనకు ఈ విధంగా టార్గెట్ ఉండొచ్చు. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పిన ఈ వీడియోలో సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, బాక్స్ జోను ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఏ విధంగా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చేసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మేము మీ నుంచి కోరుకున్నది ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. మనం ఒక ట్రేడింగ్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ గురించి డైలీ అప్డేట్స్ మనం తెలుసుకుందాము. ఎవ్రీ సాటర్డే సండే నెక్స్ట్ రాబోయే సెక్టార్స్ గురించి, డిమాండ్ ఉన్న సెక్టార్స్ గురించి మనం వీడియోలు చేస్తున్నాము రెగ్యులర్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాం. ఈ ఆఫీస్ ద్వారా మీకు రెగ్యులర్గా ప్రతిరోజు క్లాసెస్ అనేటివి ఫ్రీగా మనం యూట్యూబ్లో పోస్ట్ చేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతారని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.